కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నాయని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రతినిధులుగా బీఆర్ఎస్ నేతల వైఫల్యాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 11 నుంచి 17 వరకు నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ఉంటుందన్నారు. సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తీరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో రెండోసారి మొదటిసారి వచ్చే ముందు నిరుద్యోగ భృతి ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు, దళితులకు భూమి ఇస్తాడు 3 ఎకరాలు. ఈ విధంగా అంచనాలకు మించిన ఆశలు చెప్పి పవర్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్ణయం చేసిందనే విషయాన్ని, ఆ తర్వాత ఈ జిల్లాలకు సంబంధించి బీజేపీ దేశవ్యాప్తంగా చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు, ప్రజలను హింసిస్తున్నటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా రేవంత్ రెడ్డి గారి యాత్రలో ముఖ్యాంశాలుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎంపీ చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు, తప్పుడు నీతితో ఉన్నటువంటి ఆ ఎంపీకి సంబంధించినటువంటి దాంతో పాటు గత 8.5 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తీరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో రెండోసారి మొదటిసారి వచ్చే ముందు నిరుద్యోగ భృతి ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు, దళితులకు భూమి ఇస్తాడు 3 ఎకరాలు. ఈ విధంగా అంచనాలకు మించిన ఆశలు చెప్పి పవర్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్ణయం చేసిందనే విషయాన్ని, ఆ తర్వాత ఈ జిల్లాలకు సంబంధించి బీజేపీ దేశవ్యాప్తంగా చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు, ప్రజలను హింసిస్తున్నటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా రేవంత్ రెడ్డి గారి యాత్రలో ముఖ్యాంశాలుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే